గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేంసూర్ మండలాల్లో రవాణా శాఖ మంత్రి పర్యటన వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన పువ్వాడ అజయ్ కుమార్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను అదుపులోకి తీసుకున్న పోలీసుల తీరుకు నిరసనగా ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు ఆదివాసుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఎంపీ సోయం బాపురావు ఆరోపణ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో బతుకమ్మ ఉత్సవాలు హాజరు కానున్న శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొత్తపల్లిలో దొంగల హల్చల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇక డీటెయిల్స్ వెళ్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేంసూర్ మండలాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో గల కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూర్ మండలాల్లో అకాల వర్షాలకు తగిన చెరువు కట్టలను, పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి పరిశీలించారు. స్థానిక అధికారులను వెంటనే పంట నష్టం అంచనా వేసి నివేదికలు పంపించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులతో పాటు కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంకట, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరియు సత్తుపల్లి మండల అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, సత్తుపల్లి మండల టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులు, వేంసూర్ మండల కార్యవర్గ సభ్యులు మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను వనపర్తి జిల్లా కల్వకుర్తి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నీట మునిగిన కేఎల్ఐ ప్రాజెక్టు మోటార్లను పరిశీలించేందుకు గాను డీకే అరుణ బయలుదేరారు. అయితే ఈ నేపథ్యంలో కల్వకుర్తి వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అరుణ కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. మంత్రులను అనుమతించినప్పుడు తనను ఎందుకు అనుమతించడం లేదని మండిపడ్డారు. క్రమంలో బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అరుణతో పాటు పలువురు నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి గారు పోతే మీరు ఎవరైనా అభ్యంతరం చెప్పినా వెనకపోయి వీరు పోయి అందరూ వెనకపోయి ఎస్కాట్ ఇచ్చిపోయి వచ్చిండ్రు. మరి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? కారణం ఏంటి? మేము ఈ జిల్లా వాళ్ళం కాదా? ఆ ప్రాజెక్టు నిర్మాణంలో మేము భాగం ఉన్నటువంటి వాళ్ళమమ్మా. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? పోలీసులు సమాధానం చెప్పాలి. నష్టం చేయకపోతున్నామా? ఏమైనా కొట్టనికపోతున్నామా? ఎవరైనా ఏమైనా డ్యామేజ్ చేయకపోతున్నామా? ఎందుకు పోతున్నాం మేము? జాతీయ నాయకురాలు, జాతీయ బీజేపీ ఒకటే బండి కాదు. సిఐ గారు ఫోన్ చేస్తే పనులు వస్తుంది. చేయలేదు, మీరు చేయలేదు సార్, మీరు చేయలేదు. రాజకీయ అనుభవం ఉందా సార్? ఏం చేస్తాను సార్ అక్కడ
ఆదివాసుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో కొట్టివేశారని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. ఆదివాసీ యువకులకు ఏజెన్సీలో 100% ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే పోరాటానికి సిద్ధమైనమని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైన మత్తడిగూడ, సుద్దిగూడ, కొత్తగూడ, గిరిజన గ్రామాల్లో ఎంపీ సోయం బాపురావు పర్యటించారు. అనంతరం ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలపై కోట్ల భారం వేస్తుందని, ఆదివాసీ ప్రాంతాల్లో భూముల క్రమబద్ధీకరణ విరమించుకోవాలని అన్నారు. పోడు భూములకు పట్టాలిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు పట్టించుకోనే లేదని విమర్శించారు. ఆంధ్ర సీఎం జగన్ పోడు భూములకు పట్టాలిస్తున్న విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఆదివాసీ పోడు భూములకు డిసెంబర్ 9వ తేదీలోగా పట్టాలివ్వాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, ఖానాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అశోక్, పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. కినాల్ ఇన్వాల్వ్ మొత్తానికి మాకు శాంక్షన్ చేయని చెప్తుంటా సార్, కానీ సగం వరకు మాత్రమే వాత తానుకు సగంలో సగం మీకు వాయిలేమంతా మొత్తం తన కాపుసీమంతా తన మేర తన పొడిగించుకుని మాకు శాంక్షన్ చేయని చెప్పే మీకు అదొంది వినాపికి సార్. మళ్ళా సమస్య బదలనికే ఆటవి హక్కు పట్టామంతా బావైతే పట్టా మారి నీతో మొత్తానికి ఐటీడీకి నన్ను బచ్చమో జోకం తాకుతాను మొత్తానికి పట్టాను లాసుకొని బతి పట్టా నేట్ వేరికి మాకు అధికారులకు బోరి బతా రెస్పాన్స్ బతాయి అసలు ನಾನು ಐಟಿ ತಾಗಿ ನನಗೆ ಸಿಸ್ಟಮ್ ವಾರಂತ ಸಗಿ ತೆರಸಿ ತನಗೆ ಬತ್ತಿ రెస్పాన్స్ బోరి తీసేస్తారు అసలు జరిసి పట్టా లాస్ జరిసి 30 పట్టా ఇండి వాయిన సార్ తాటి కూడా తగ్గ మొత్తానికి ఈ జెర్సీ పట్టా లాస్కి జెర్సినట్టు జెర్సీ ఇంకొక పెసేఫ్ తరాన్ని సార్ పై అధికారులకు జెర్సీ మా తోరంజ తీసాక మొత్తం మళ్ళీ పిరిసెల్వేకి గంట పైన పడుతున్నాను మీకు సంధి విషయాలు బట్టి టైం సరే కాబట్టి వెళ్ళినచ్చో మీకు వేహవకనే షార్ట్ గానే వెస్టికును నన్ను ఉండే మొన్నే ప్రోగ్రామ్ అంతా కాబట్టి మీకును వాస్తవంగా వ్యవసాయం కోడు వ్యవసాయం కేవలం బొమ్మిన్కు పట్టా సెలైజీకును వెస్తిటు నేను సకడల్ నాకు వెళ్ళిసారు మొత్తం బత్సూడ ఆదివాసీ నక్కనగా బగసూడ కోయ నక్కనగా ఇదే సమస్య అంతా ఈ సమస్యతో బాన్ పరిష్కారం చేయని వాళ్ళు విచార చేశారు మనతోను ఖచ్చితంగా నన్ను ఎంపీ ఆత్మధ్య మొట్టమొదటి గోష్ఠికి నాకు పార్లమెంట్ ఇదే వర్క్ ಮಾಡಾತ తెలంగాణ రాష్ట్రంలో కోడు వ్యవసాయం కీర్తిని పోతే దాదాపు ఊరుకుని కేడతలు జెండన్ లాసి సర్కార్ కీసేమంతా తెలంగాణ సర్కార్ కాబట్టి ఆ సర్కార్ పూర్వ ఒత్తిడి తచ్చుకును మా ఊరు ఆదివాసీ దాదాలకు కాపాడని జరుకును పార్లమెంట్ వర్క్తో కాబట్టి నేను అంతా కొంత మాకును ఇబ్బంది కీసర్ సెలవుతకే వేరే రకంగా ఇబ్బందికి ఇయ్యాలాసి ఫారెస్ట్ అధికారులు తయారాసి మధ్య కాబట్టి స్వయం బాబురావు వేరేనో తెలుగుతే ఆదివాసీ సమితి అసలు బాన్ దింగన కేంద్రం మళ్ళీ ఆన్ కేంద్రం వాళ్ళు వేరేస్తే కొంత ఇబ్బంది కీసర్ సెలవురు కాబట్టి ఖచ్చితంగా ఇది విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దృష్టికి పోసి ఖచ్చితంగా పట్టణ విషయం బతలికే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది సమస్య అంతా కాబట్టి నేను ఏ రకంగా పరిష్కారం కీవాలంతయో ఇది రాష్ట్రము సర్కార్తోను డిసెంబర్ 9 తారీఖు సీమనాత డిసెంబర్ 9 తారీఖు ఏమైనా సీరియస్గా మాత్రం మళ్ళా అస్నాపూర్ సంఘటన అంతా జరిగిరే గవర్నమెంట్ను వార్నింగ్ చేయమడాత కాబట్టి గవర్నమెంట్కి తెలంగాణ రాష్ట్రంగా ఆయననే పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గోరు ఆల్రెడీ కోడు వ్యవసాయ కేవలం బొమ్మిన్కు పట్టా తీసేయడంతో అదే రకంగా ఇది రాష్ట్రంకి అది రాష్ట్రంలో ముఖ్యమంత్రి భద్రకంగా సీతారో అదే రకంగా ఇది రాష్ట్రంలో సీఎం జరిగిరే ప్రభుత్వం రూపగిరే ఒత్తిడి జరవాలంతా ఆయన పార్లమెంట్ నగరే మళ్ళొంజి ఒక వడసికును ప్రధానమంత్రిని దృష్టిగా ఓసికును కేజ్బెక్ సొత్తగా మాత్రం మళ్ళా ఖచ్చితంగా తుడుపు పాసికును గడబడికి ఇవ్వాలి జరిగిరే పోరాటంకి ఇవ్వాలికును ఈ సందర్భంగా వ్యక్తమంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులగిరే పోడు వ్యవసాయ సమస్యను పరిష్కారం చేయాలనే ప్రయత్నం జరిగే సందర్భంగా మీకు హామీ చేశారు మనతోను ఆనే మీకును ఇది చెరువు కాల్వ సెలైంజర్ మంతిటు అది కొంతవరకు తొడసం సుంగు చేను వరకేమంతా మిగతా సెలైజర్ దరఖాస్తు స్థితి కాబట్టి తప్పనిసరిగా తాను 4 దియన్ రూపో కలెక్టర్తో వర్క్సికును తాను కెనాల్తో శాంక్షన్ చేసి
ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫాసియుద్దీన్ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ విచ్చేనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బోరబండలో నిర్వహిస్తున్న బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా 3500 మంది మహిళలు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సైట్రీ హైటెక్ హోటల్ దగ్గర నుంచి వెళ్ళి పీలీ దర్గా దాకా ఏర్పాటు చేస్తున్నాం. దానికి సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు విచ్చేస్తున్నారు. కాబట్టి మా యొక్క రేపు ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలనే ఒక ఆర్గనైజేషన్ కమిటీని, బతుకమ్మ 2020 సంబరాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో అందరూ కూడా భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. రాష్ట్రం అవతరించినాక బతుకమ్మని రాష్ట్ర పండుగగా, బతుకమ్మ పండుగగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా నగర డిప్యూటీ మేయర్ బాబా ఫాసియుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఏదైతే పూల పండుగ, నవరాత్రులు పూల పండుగ చేసుకునే సందర్భంలో మరి సైడ్ 3 ఎన్ఆర్పురం కాలనీలో కని విని ఎరగని రీతిలో 3500 పైచీలకు మహిళలతో ఆడంబరంగా ఆకాశాన్ని అంతే విధంగా సంబరాలు నిర్వహిస్తున్నటువంటి నగర డిప్యూటీ మేయర్ బాబా ఫాసియుద్దీన్ గారికి డివిజన్ నాయకుల తరపు నుంచి వారికి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ అన్న గారికి, అదేవిధంగా మరి ఇతరత్ర అతిథులు, మహిళా నాయకులు, మహిళా మనులు మన బస్తీల వారీగా మరి వాయిద్యాలతో, డప్పులతో, నృత్యాలతో, అనేక రకాల అలంకరణలతో మరి బతుకమ్మలు తీసుకొస్తున్న మహిళలందరికీ స్వాగతం చెప్పడానికి డివిజన్కి చెందిన ప్రతి నాయకుడు రేపు అక్కడ సైనికుడు లెక్క పనిచేస్తూ చివరి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి డిప్యూటీ మేయర్ గారి పేరుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు ఆయన కలిగే విధంగా మరి వారి యొక్క చేస్తున్నటువంటి గొప్ప పనులని మరి యొక్క మీడియా ప్రతినిధుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందించే విధంగా మేము కూడా మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని చెప్పి ఈ యొక్క డివిజన్ అధ్యక్షుల వారి తరఫు నుంచి, కమిటీ వారి తరఫు నుంచి ఈరోజు మీటింగ్ పెట్టుకొని మరి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి, విజయవంతం చేసి తీసుకెళ్ళడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొత్తపల్లి గ్రామంలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. 6 గ్రాముల బంగారం, 40 గ్రాముల వెండి, 80,000 రూపాయలు దొంగతనం చేసినట్టు బాధితులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ రామ్లాల్, ఎస్ఐ రాజు సిబ్బంది క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంబంధం లేదు, మీకు ఇచ్చేసినాము. ఇక్కడ ఉండే డాక్టర్ కార్డు వచ్చి ఎంఆర్ కూడా వద్దా. పట్టీలు తీసుకొని వెళ్ళిపోయినారు దొంగలు. మేము 9 గంటల నైట్ నిద్రపోనికే మా ఇంటికి వెళ్ళినాం, అన్నం తిన్నాం, వెళ్ళిపోయినాక ఎవడొచ్చి దోసుకుపోయినా మాకు తెలియదు. ఉదయం వచ్చినాక మొత్తం బీరువాలని పాలగొట్టిన 5 బీరువాలు, అంతవరకు మాకు తెలియదు. ఇంకేమో 30,000 పట్టీలు వెళ్ళాయి, కాళ్ళ పట్టీలు. ఇల్లు కట్టడానికి, ఇల్లు కడుతున్నాం, ఇల్లు కట్టడానికి అప్పు తెచ్చుకున్నాం. ఎవరితో లేదు, అందరు మంచిగానే ఉంటారు. నాతో ఎవరు పగ
ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బైపాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై నిర్మల్ డిపోకు చెందిన బస్సును అతి వేగంగా వచ్చిన ఐచార్ వాహనం ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివార్లోని కల్వకుర్తి మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ లోకి నీరు వచ్చి మోటార్లు మునిగిపోయాయి. సంఘటనకు సంబంధించిన వీడియో కవరేజ్ కు వెళ్లిన మీడియా సిబ్బందిని పోలీసు అధికారులు అడ్డుకోవడంతో కొల్లాపూర్ ప్రాంత మీడియా సిబ్బంది ధర్నాకు దిగారు. అనుమతించాలి జర్నలిస్టులను పంపౌస్లోకి అనుమతించాలి జర్నలిస్టులను పంపౌస్లోకి జర్నలిస్టులపై పోలీసుల వైఖరి జర్నలిస్టులపై పోలీసుల వైఖరి జర్నలిస్టులపై పోలీసుల వైఖరి కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని అనుమతించాలి పంపౌస్లో విలేకరులను కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడం పోలీసుల పద్ధతి కాదు. ఇక రంగారెడ్డి జిల్లా చేబెల నియోజకవర్గంలో ఆర్ఆర్ఐ కంపెనీకి చెందిన ప్లాస్టిక్ బియ్యం యథావిధిగా మార్కెట్లో అమ్ముతున్నారు. షాబాద్ మండల కేంద్రంలోని గడ్డం శివకుమార్ కిరాణా జనరల్ స్టోర్లో ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్నారు. కొనుగోలుదారు చిలకమారి రాజు ఆర్ఆర్ఐ బియ్యం తీసుకెళ్లి అన్నం వండగా ప్లాస్టిక్ గా మారాయి. బియ్యం బ్యాగ్ను కిరాణా షాప్ కి తీసుకువెళ్లి షాప్ యజమాని అడగగా ఇలాంటివి ఎప్పుడు జరగలేదని ఆయన వివరించారు. ఆర్ఆర్ఐ కంపెనీ యజమానిపై చర్య తీసుకోవాలని కొనుగోలుదారు చిలకమారి రాజు కోరుతున్నారు. ఇవి ప్లాస్టిక్ బియ్యం, ఇది 1050 రూపాయలకు 25 కిలోల బ్యాగ్ ఇచ్చిండ్రు, తీసుకొచ్చిన షాబాద్లోనే. కానీ ఇగో బియ్యం ఈ విధంగా అన్నం ముద్దలు కట్టి ఇట్లా కింద కొట్టినా కానీ ఇది పగలడం లేదు. చూడండి మీరే, పలుగుతలేదు. ఇగో ఇంత గట్టి కొట్టినా కానీ ఎగురుతుంది బాలులా. చూడండి, ఇలాంటి బియ్యాన్ని కేటుగాలు ఎందుకు ఇట్లా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతారో తెలియదు. కానీ బియ్యం తీసుకొచ్చాను, అయితే వండుకొని చూసిన తర్వాత అన్నం తినకముందు కొద్దిగా స్మెల్ ఏదో విధంగా అనిపిస్తే ఒకసారి చూశాను. పిల్లలు దీన్ని నోట్లా అతుక్కున్నట్టయితే ఏమైందని ముద్దగా కట్టి నేను ఇట్లా ఎగిరేశాను. అవి ముద్దలాగా బాల్లాగా ఎగురుతున్నాయి తప్ప అవి పగిలిపోవట్లేదు. అయితే ఇలాంటి బ్రాండ్ కొనడాన్ని బట్టి ఇంకా పిల్లల ఆరోగ్యాలు కానీ కొన్న ప్రతి ఒక్కరు నాలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ ఇలాంటివి తింటే వారి ఆరోగ్యాలు ఏ విధంగా అవుతాయి. మొదలే లాక్డౌన్ సమయంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము. అలాంటి సందర్భాల్లో ఇలాంటివి తిన్నాం అనుకోండి, ఏదో ఆకలి అయిందనే ఉద్దేశంతో తొందరగా తిన్నాం అనుకోండి, వండి పెడితే ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళకి మనం చెప్తాం, కానీ ఏదో వండి పెడతారు. మనం తిన్న తర్వాత మనం ఇబ్బంది పడడం, మన కుటుంబం ఇబ్బంది పడడం, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి.
కావున దయచేసి ఈ బ్రాండ్ను బ్లాక్ చేయగానే షాబాద్ లో కిరాణా షాప్ లో తీసుకొచ్చిన 50 రూపాయలు 25 కిలోల బ్యాగ్ రిటర్న్ తీసుకుపోయి ఇచ్చాను. ఆయన ఏమనలేడు, నాకు కూడా తెలియదు అని అన్నాడు. అంతే సమాధానం ఏంటంటే ఇలాంటి బియ్యము ఇలాంటివి ఉంటే తినే వాళ్ళకు ఇబ్బంది ఉంటది. తిన్న తర్వాత కలిగే అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బియ్యాన్ని బ్యాన్ చేయాలని నేను కోరుచున్నాను. డీలర్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటే సమాజంలో మీ వంతు సేవ చేసిన వారు అవుతారు. ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇంకా ఏమో నాకైతే తెలియదు, కానీ నేను నిన్న తీసుకొచ్చిన దాన్ని బట్టి అవి వండుకొని చూడడాన్ని బట్టి ఈ రోజు నాకు తెలిసింది. రాత్రి మేము అట్లనే అన్నం జల్లేసినాము. అయితే దీన్ని బట్టి మీరు అందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఇలాంటి బియ్యం, ఈ మార్కింగ్ ఉన్న బియ్యం ఎక్కడైతే ఉంటే అవి తీసుకోకండి. ఇక కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శివాలయం నందు శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మొదటి రోజు గణపతి పూజ, దుర్గాదేవి ప్రాణ ప్రతిష్ఠ, అఖండ దీప స్థాపన, మహాకలశ స్థాపన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. तस्य बाजेतिनः औषधिर्व मात्रा तस्मारंग मामवः शिवपूजिते अथा पंचामृतभिषेकं च करिष्ये देवता ओम हिरण्यभस्मस्य हिरण्यसम्भूतकपालस्य हिरण्यवर्णः हिरण्ययात्पर्योने विसर्ज्य हिरण्यदर्पण्यमस्मै महाकाले महालक्ष्मी महासरस्वती बालाकुन्दरी श्रीराजराजेश्वरी देवता देवता नमः सर्वाभरणं समर्पयामि. మున్సిపల్ పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు, నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో మన శివాలయం యందు దసరా నవరాత్రి ఉత్సవంలో అమ్మవారి బ్రహ్మాండంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మన కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన కౌన్సిలర్లు మరియు అందరూ పాల్గొన్నారు. ప్రజలు కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఇట్టి ఉత్సవ కార్యక్రమం ప్రారంభోత్సవం సమయంలో పాల్గొనడం జరిగింది. ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మీరు ఏదైతే ఈ కరోనా నేపథ్యంలో మీరు అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించి రావాలని కోరుకుంటున్నాను. అలాగే భౌతిక దూరం కూడా పాటించవలసి ఉంటుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మీరు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. శివాలయం నందు ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఈ సంవత్సరం 41 సంవత్సరంగా దుర్గాదేవి శరణ నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏటా కూడా ఘనంగా కోవిడ్-19 రూల్స్ పాటిస్తూ ఆలయ అర్చకులు వాసాల మరి నాగరాజ్ శర్మ గారికి ఈరోజు మొదటి రోజు దుర్గాదేవి నవరాత్రులలో దుర్గాదేవి స్థాపన కార్యక్రమము, గణపతి పూజ, చతుష్షష్ఠి పంచార పూజ మరియు దీపస్థాపన అన్ని రకాలుగా ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ పర్యటించారు. ఇటీవల 2 రోజులుగా తీవ్ర స్థాయిలో వర్షాలు కురవడంతో కాలనీలు, బస్తీల్లో తీవ్రంగా నష్టం జరిగింది. కంటోన్మెంట్ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని 5వ వార్డు బోర్డు మెంబర్ రామకృష్ణ తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షపు నీరు తగ్గుముఖం పట్టడంతో శానిటేషన్ ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కంటోన్మెంట్ కు 80 నుంచి 1,00,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని, ఇందులో భాగంగానే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు పల్లెపు ప్రాంతాల నుంచి కొట్టుకుపోయాయని తెలిపారు. షాప్స్ ఇల్లు కదా, గవర్నమెంట్ ల్యాండ్ అది లేదు, ఇల్లు ఎంట్రన్స్ బంద్ చేసేసి
मेरा नाम फरजाना है। यहाँ पर 30 साल से मेरे हमारे घर के सामने दीवार उठा के बोर्ड लगा के केशव रेड्डी इन्होंने ये सब निकाले कोर्ट में केस डाले। कोर्ट में जजमेंट आया निकालो बोल के फिर भी नहीं निकाल रहे। फिर हम लोग पुणे कंप्लेंट करे, पुणे से लोग आके कोर्ट निकाले, कोर्ट निकाले तो घर में स्टॉल एक के सामने स्टॉल लगा रहे। మన సైడ్ ఏమో రూపాయి డెవలప్మెంట్ చేయలేదు 1940లో ఏ విధంగా ఉండే అదే విధంగా ఉంది. రోజు రోజుకి నాలా ఎంక్రోచ్మెంట్కి గురై తక్కువ అవుతా పోయింది. వాళ్ళ సైడ్ ఏమో మంచిగా బ్రాడ్ చేసి వైడ్ చేసుకున్నారు. మరి మేము అడుగుతున్నాం ఒకటే కేటీఆర్ గారిని, ఏదైతే మీరు ఈ మున్సిపల్ శాఖ మంత్రి వారు ఉన్నారో మరి ఇవన్నీ కూడా మీ పరిధిలోకి రావా? మేము తెలంగాణ పరిధిలో లేమా? మరి మీ ఉద్దేశం ఏముంది? మీరు ఏం ఖర్చు పెట్టినరు? నిన్న మీరు ఏదో వచ్చిండ్రు, టైమాసే చేసిర్రు, 5 నిమిషాల కోసం వెళ్ళిపోయినరు. మా బోర్డు మెంబర్లు గోన్ సంచులు పట్టుకొని వచ్చి మీరేమో ఇస్తారేమో అని. మరి మీరు ఏమి ఇచ్చిర్రు ఏమి ఇవ్వని తెలియదు. ఇది మీ బాధ్యత, ఇది మీ బాండెడ్ డ్యూటీ ఇది. ఎందుకంటే ఆ రోడ్డు మీ ఆధ్వర్యంలో ఉంది. దాన్ని మీరు పర్మిషన్ ఇవ్వాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మీ ఆధ్వర్యంలో ఉంది. మీరు ఆల్టర్నేట్ రోడ్ చూసి పర్మిషన్ ఇచ్చి రోడ్ బంద్ చేసి వెంటనే పనులు స్టార్ట్ చేయాలా. ఈ నాలను కూడా మోడర్నైజ్ చేసి అదేవిధంగా రిటర్నింగ్ వాల్ టోటల్గా ఈ నాలకి రిటర్నింగ్ వాల్ గతంలో 20 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. గతంలో మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మా సిఓ గారు కానీ అందరం కలిసి 100 crores ప్రపోజల్స్ ఇచ్చినాం. దాంట్లో ఈ పాట్నీ నాలా, మరి దీనికి వికెట్ నాలా, అదేవిధంగా రసూల్పురా నుంచి వచ్చి అనేక నాలను కలుపుకొని దాదాపు 20 కోట్ల ప్రపోజల్ ఇచ్చినాం. మీరు ఈరోజు ఏదో 6 కోట్లు ఇస్తా అంటే నడవదు. గతంలో ఎప్పుడో మీరు 8-9 crores పెట్టుకొని ఆల్రెడీ నాలాని మోడర్నైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ మీరేమనుకున్నారు, కంటోన్మెంట్ ఇది మాకేం అవసరం అనుకున్నారు. అది తప్పు. మీరు తప్పకుండా మీరు చేయాలా, మీ బాధ్యత ఇది అని మేము గుర్తు చేస్తున్నాం. ఒకవేళ ఇదే పరిస్థితి అయితే రాబోయే కాలంలో మీరు ఎలక్షన్లో కానీ దేనికైనా కానీ మీ ప్రచారం ఇక్కడ కంటోన్మెంట్లో సాగనీయము. మీరు ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలా, కేసీఆర్ గారు గౌరవనీయులు ముఖ్యమంత్రులు మన కంటోన్మెంట్ని అడాప్ట్ చేసుకుంటా అని కూడా అనగడం జరిగింది. సభాపూర్వకంగా లక్షల మంది ముందు అన్నారు. మరి అదే మాట యావత్ తెలంగాణ బిలీవ్ చేస్తుంది. మరి ఆయన అన్న మాట మీద నిలబడతారో, ఆయన అన్న మాట ఆయనకి అలవాటు ప్రకారం మళ్ళీ తప్పుతారో దేవునికే తెలుసుగా. ఇక ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నేరడిగొండ నుండి కుంటాల జలపాతం వెళ్లే మార్గంలో లోతట్టు వంతైన వల్ల 20 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని మారుమూల గ్రామాలకు వంతెనలు లేక అత్యవసర సమయాల్లోనైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నారు. మాట్లాడదా అన్న మాట్లాడతా దీని గురించి మాట్లాడదా మాకు 20 ఊర్లు మాట్లాడదా వచ్చిన
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని పలువురు నాయకులు సూచించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ గెలుపు కృషి చేయాలన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ డివిజన్లో పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కాలనీ 9 ఫేజ్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటామని, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణప్రసాద్, స్థానిక నాయకులు పద్మా చౌదరి తదితరులు పాల్గొన్నారు. చైతన్య, అనురాధ, లక్ష్మి, పి నాగమాధవి, డి క్రాంతి, లక్ష్మి, జ్యోతి, శిరీష, ఎస్ పద్మావతి, ప్రభావతి, శ్రావణి. ఈ పేర్లన్నీ ఫోటో సరిగ్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి తాను కూడా మేము పిలిపిస్తే వాళ్ళే సహా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోతలేరు, ఎక్కడైనా పోతే మాత్రం వాళ్ళ మీద చెప్పులు వేస్తామని మేము చూస్తున్నాం. టీవీలలో అదేవిధంగా మనము సోషల్ మీడియాలో బాగా చూస్తా ఉన్నాం. మా ఉప్పల్ ఎమ్మెల్యే వేద సుభాష్ రెడ్డి ఆయన పోయి అంటే మహిళలు ఆయన విపరీతంగా వాళ్ళని చెడ్డమాటలు అనడం మనం చూసాము. అదే ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీలు నీట మునిగిపోయి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కాలనీ వాళ్ల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గాను ఇవాళ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు గారి ఆధ్వర్యంలో టీం సభ్యులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాపోలు రాములు మీడియాతో మాట్లాడుతూ సుమారుగా 10 నుంచి 12 కాలనీలకు వెళ్లామని, చాలా వరకు నీళ్లు పూర్తిగా ఇంటిలోకి వెళ్లాయని, ఇంటిలో ఉన్న సామాన్లు పూర్తిగా తడిసిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలకు స్థానిక కార్పొరేటర్లకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కాలనీ మెయిన్ రోడ్డు తవ్వడం వల్ల కింది ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయని, దీన్ని బాధ్యత పూర్తిగా బోడుప్పల్ మేయర్, మున్సిపల్ కమిషనర్ వహించాలని అన్నారు. నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని, లేని ఎడలా ఊరుకునే ప్రసక్తి లేదని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిఎం సిడబ్ల్యూఏఎఫ్ సభ్యులు, ఫెడరేషన్ యూత్ విభాగం తదితరులు పాల్గొన్నారు. గోడ వింకలు దాటిస్తుంటే నా కొడుకు అనుకున్నాడు మా అమ్మ చచ్చిపోతుంది బతుకున్నాడు. ఇంత గోడ వింకలు ఇంత వెడలు పుజ్జు ఆగల పైకి పోవాలంటే ఎట్లా పోతుంది అసలే నేను బీమార్త పడింది. మా అమ్మ అయిపోయింది నాది మంచి బతకాలి ఏం చేయాలి వాళ్ళు చాలా కష్టం ఉన్నాం. మేయర్ మరి ఎవరి సంప్రదించకుండా ఎలాంటి ముందస్తు చర్య తీసుకోకుండా చేయటం వల్ల ఈ రోజు ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు రూపాయలు నష్టం వాటి ఉంది. ఉద్యోగాల భవిష్యత్తు దెబ్బతిందని. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ ఇటీవల ఇంతవరకు వాళ్ళకి సందర్శించింది లేదు. వాళ్ళ పరిస్థితిని వాళ్ళకు గమనించి వాళ్ళకి ఇంతవరకు మరి తినడానికి తిండి కానీ ఇట్లాంటి పరిస్థితులు ప్రభుత్వము మరి వారికి సప్లై చేయలేకపోయింది. ఇప్పుడు తక్షణమే వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే లిస్టులు తయారు చేస్తారో దాని ప్రకారం మీరు నష్టపరిహారం ఇవ్వండి. ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టుకోవడానికి ఒక కార్పస్ ఫండ్ అనేది ఉండాలి. కార్పస్ ఫండ్ ఉంటే ఇమ్మీడియట్ గా వాళ్ళకు బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనెలు, నిత్యావసర సరుకులు ఇవ్వాలి. మొన్న ఇటీవలనే మొదటి నుంచి ఉన్నది నీళ్ళు ఇక్కడికి పోయేటివి. ఇక్కడ జాము కావడం వల్ల నీళ్ళన్నీ కూడా చాలా కాలనీలు ఇక్కడ మణికంఠ నగరు, బిఎల్ నగరు, ఎస్బీఆర్ కాలనీ మునిగినాయి. అది వాస్తవమే. మునిగితే దానికి పరిష్కారం ఏం ఆలోచించాలి? ఒక మేయర్ అయి ఉండి ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ ఉన్నాడు, 28వ కార్పొరేటర్ ఉన్నాడు, 17వ కార్పొరేటర్ ఉన్నాడు, 18వ కార్పొరేటర్ ఉన్నాడు, 5వ కార్పొరేటర్ ఉన్నాడు, 6వ కార్పొరేటర్ ఉన్నాడు. వాళ్ళని కలుసుకొని ఆయా కాలనీల యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీలకు పిలిపించి పోలీసు యొక్క సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకు సైరన్ మోగించి ఒక అలర్ట్ చేసి వాళ్ళ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేంసూర్ మండలాల్లో రవాణా శాఖ మంత్రి పర్యటన. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన పువ్వాడ అజయ్ కుమార్. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను అదుపులోకి తీసుకున్న పోలీసుల తీరుకు నిరసనగా ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు. ఆదివాసుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎంపీ సోయం బాబురావు ఆరోపణ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో బతుకమ్మ ఉత్సవాలు. హాజరు కానున్న శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొత్తపల్లిలో దొంగల హల్చల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.